ఇక బనకచెర్ల గురించి మాట్లాడదాం మనం. బనకచెర్లని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలి అన్నది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తున్న చర్చ, రచ్చ కూడా. బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, లేదు లేదు అసలు ఈ బనకచెర్ల కట్టుకోమని చెప్పిందే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పచ్చ జెండా ఊపితేనే బనకచెర్ల కడతాం స్టార్ట్ చేశారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. బీఆర్ఎస్ వాళ్ళు అన్న మాటలు పెద్దగా పట్టించుకోని అవసరం లేదు. ఎందుకంటే బనకచెర్ల స్టార్ట్ అయింది నిన్నగాక మొన్న. రేవంత్ రెడ్డి ఎట్లా పర్మిషన్ ఇస్తాడు? ఒక ప్రాజెక్ట్ కట్టుకోవాలంటే సెంట్రల్ పర్మిషన్ ఇవ్వాలి, స్టేట్ ఎట్లా ఇస్తుంది? ఇంకా మీలాగా గతంలో కృష్ణానది పోతిరెడ్డిపాటు ఎత్తి పెంచినప్పుడు కానీ, సంగమేశ్వరం నిర్మాణం చేపట్టినప్పుడు కానీ, అపెక్స్ కౌన్సిల్కి కనీసం అటెండ్ కాకుండా సైలెంట్గా ఉన్న కేసీఆర్తో పోల్చుకుంటే ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఒక అఖిలపక్ష భేటీ పెట్టడం కావచ్చు, లేకపోతే ఢిల్లీ వెళ్ళటం కావచ్చు, దీని గురించి కొంత అయితే రేవంత్ రెడ్డి గట్టిగానే ఫైట్ చేస్తున్నాడు ఈ బనకచెర్ల వద్దని. వాళ్ళు చెప్తున్నారు మిగులు జలాలే తీసుకెళ్తాం కదా, ఏంటి ప్రాబ్లం అంటున్నారు. నిన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు. ఆయన కూడా ఏమంటారు, అసలు హైదరాబాద్ని డెవలప్ చేసిందే నేను, తెలంగాణ డెవలప్ చేసిందే నేను, మనం కొట్టుకుంటే ఏమొస్తారా భయ్, మీరు మనం కొట్టుకోవద్దు, మనం పంచుకుందాం, ఇచ్చిపుచ్చుకుందాం అని చెప్పి అంటున్నారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గతంలో తెలంగాణలో మనం కాళేశ్వరం కడుతున్నప్పుడు కానీ, గోదావరి పైన ప్రాజెక్టులు కడుతున్నప్పుడు కానీ, ఈ సమ్మక్క సాగర్ నిర్మాణం చేస్తున్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గట్టిగా వ్యతిరేకించాడు. మర్చిపోలేదు ఇదంతా మనం. మరి ఇప్పుడు ఆయన అంటాడు తెలుగు రాష్ట్రాలు మనం కొట్టుకుంటే ఏముంది, మనం ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి కదా అని చెప్పి అంటాడు ఆయన. మరి ఎక్కడ కనపడుతుంది ఆ ధోరణి మీలో? తెలంగాణకి మీరేమి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు? ఏమీ లేదు కదా. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్ట్ ఇక్కడ మాకు వద్దురా బాబు అని ఎందుకు మొత్తుకుంటున్నామంటే, బనకచెర్ల పేరు చెప్పి ఇక్కడ నుంచి మీరు 200 చెప్తున్నారు కానీ 200, 300, 400 టీఎంసీలు ఎత్తకపోతారు గ్యారంటీగా. ఇంకో వాదన కూడా ఏమి వినపడుతుంది, అసలు మనం మాట్లాడాం దీని గురించి. బనకచెర్ల నిన్న ఒక మన ఎవరు అరవింద్ అంటాడు, ఇది బనకచెర్ల కాదు జనకచెర్ల అంటాడు ఆయన మర్చిపోయాడు దీని పేరు. దీని పేరు మర్చిపోయి ఇది బనకచెర్ల కాదు జనకచెర్ల అంటాడు ఆయన. సరే, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉదాహరణకి ఇది గోదావరి అనుకుందామండి. మనకున్న ఒక అదృష్టం ఏంటంటే తెలుగు రాష్ట్రాలు రెండింటికి కూడా, ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు, తెలుగు రాష్ట్రాలు రెండింటికి ఉన్న అదృష్టం ఏంటంటే మనకి గోదావరి కృష్ణా రెండింటికి పెద్ద దూరం ఉండదు. మనకి రెండు దాదాపుగా ఒక 30 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ప్రయాణం చేస్తుంటాయి చాలా వరకు. సో ఇప్పుడు తెలంగాణ గురించి మనం మాట్లాడుకుంటే తెలంగాణకి గోదావరి జలాలు దాదాపుగా 970 చిల్లర, అంటే 68 ఎంత ఉంది, సబ్జెక్టు కరెక్షన్. సో 970 టీఎంసీలు వాడుకునే హక్కు గోదావరికి ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్న డిస్కషన్ ఏంటయ్యా అంటే, ఇప్పుడు ఈ కృష్ణాలో కూడా ఇక్కడ మనకి సుమారు ఇక్కడ శ్రీశైలం డ్యామ్ ఉంటుందండి, ఇక్కడ ఎస్ఎల్బీసీ ఉంటుంది, ఇక్కడ ఎస్ఎల్ఆర్సీ అంటారు, అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఉంటుంది, ఇక్కడ శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ ఉంటుంది, ఇక్కడ ఎస్ఎల్ఆర్బీసీ అని ఉంటుంది రైట్ బ్యాంక్ కెనాలు. ఇక్కడ ఈ నిప్పుల వాగు 2-3 ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు ఏపీ వాళ్ళు ఇదేంటంటే, ఇక్కడ నుంచి ఈ గోదావరి జలాలు, ఇది మన తెలంగాణ అనుకుందాం ఫర్ సపోజు, యాక్చువల్లీ ఈ నీళ్ళు మనం వాడుకోవాలి. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఒక దగ్గర సుమారుగా ఇక్కడ ఒక దగ్గర పోలవరం, ఇక్కడ పోలవరం ఉంటుంది, ఇక్కడ పోలవరం, ఇక్కడ కడుతున్నారు బనకచెర్ల. సో ఇక్కడ ఇది కడతాం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటయ్యా అంటే, ఇప్పుడు తెలంగాణలో ఉన్న నష్టంతో పాటు మన దగ్గర కూడా ఉన్న తప్పు ఏంటంటే, మనం ఉన్న ఈ 970 టీఎంసీలు వాడుకోలేకపోతున్నాం. 100% ఈ 970 టీఎంసీలు వాడుకోలేకుండా మనకి ఏమి అంటే, ఈ నీళ్ళు నిల్వ చేస్తానికి కానీ, ఈ నీళ్ళు ఒడిసిపడటానికి కానీ మన దగ్గర ఏమి లేదు. దీని గురించి పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఎవరికి చూపించలేదు ఇంతకాలం. 11 సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ వచ్చి. మనం కొట్లాడిందే తెలంగాణ, అసలు కొట్లాడిందే నీళ్ళు, నిధులు, నియామకాల కోసం కొట్లాడాం. అసలు మన మెయిన్ మోటో, ముందు మనం మాట్లాడింది, మనం అడిగేది, మనం అసలు పోరాటం చేసిందే నీళ్ళ కోసం. ఈ నీళ్ళ కోసం మనం పోరాటం చేస్తుంటే, గతంలో కేసీఆర్ ఏం చేశాడు, కృష్ణా బేసిన్లో ఉన్న నీళ్ళను కూడా వాళ్ళకి ఏపీకి ఇచ్చేశాడు. పోతిరెడ్డిపాడు ఎత్తు పెంచుకోమన్నాడు, సంగమేశ్వరం కట్టుకోమన్నాడు. అవసరమైతే ఈ గోదావరి దగ్గర కూడా ఒక శ్రీరామ్ సాగర్ దగ్గరే కదా,
శ్రీరామ్ సాగర్ దగ్గర ఒక లిఫ్ట్ పెట్టుకొని మహారాష్ట్రకు కూడా నీళ్ళు తీసుకుపోమన్నాడు అవసరం అనుకుంటే కేసీఆర్ గతంలో. ఇప్పుడు వీళ్ళన్నా మేల్కొన్నారు, కొంచెం సోయి వచ్చింది, మాట్లాడుతున్నారు. ఈ బనకచెర్ల పూర్తయితే ఒక్క బనకచెర్ల దాదాపుగా ఒక బనకచెర్ల దాదాపు మన దగ్గర ఉన్న మల్లన్న సాగర్ డ్యామ్లు ఉన్నాయి చూసారా, ఒక్క బనకచెర్ల పూర్తయితే దగ్గర 20 నుంచి 30 మల్లన్న సాగర్లంత కెపాసిటీ ఉంటుంది దానికి. ఒక్క బనకచెర్ల పూర్తయితే కనీసం దగ్గర మన దగ్గర ఉన్నాయిగా ఈ హుస్సేన్ సాగర్ 200 హుస్సేన్ సాగర్ల నీళ్ళు దాంట్లో కెపాసిటీ ఉంటుంది దానికి. సో ఇంత భారీ ఎత్తున ప్రాజెక్టు కడుతున్నారు ఏపీ వాళ్ళు. మరి ఇంతకాలం చూస్తూ ఊరుకున్నారు గతంలో కానీ ఇప్పుడు కానీ. ఇప్పుడు ఏపీకి ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో చాలా కీలక భాగస్వామి. మనోడు ఎన్డీఏని అవసరమైతే కూల్చగలడు, నిలబెట్టగల కెపాసిటీ చంద్రబాబు నాయుడుకు ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే బనకచెర్ల 2 రాష్ట్రాలకు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశం. కాబట్టి ఇక్కడ ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. మీరు మాట్లాడుతున్నారు కానీ దీని గురించి, అంటే ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మీరు మాట్లాడుతున్నారు కానీ బీజేపీ వాళ్ళు ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు చూడండి, ఎందుకంటే దానివల్ల నష్టం ఏం లేదు కాబట్టి బీజేపీ వాళ్ళు మాట్లాడట్లేదు అని చంద్రబాబు నాయుడు గారి వాదన. కానీ ఇక్కడ ఈ బనకచెర్ల వల్ల అసలు మొత్తం డిఫెన్స్లో పడిపోయింది ఎవరంటే ఇప్పుడు బీజేపీ. ఎందుకంటే దేశం మొత్తం పాగా వేసిన బీజేపీకి అత్యంత టఫ్, అత్యంత ఇష్టమైంది, అత్యంత కోరిక సౌత్లో పాగా వేయాలని. అంటే తెలంగాణ ఈజీగా కనపడుతుంది కొంచెం వాళ్ళకి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ కొట్టాలి అన్నది బీజేపీ టార్గెట్. ఇప్పుడు బనకచెర్ల దగ్గరకు వచ్చేప్పటికి ఏమవుతుంది ఇక్కడ వీళ్ళకి, ఈ బనకచెర్ల ప్రాజెక్టు కనుక అనుమతి ఇస్తే, పర్మిషన్ ఇస్తే బీజేపీకి ఇప్పుడు ఈ బనకచెర్ల ప్రాజెక్టుకి కనుక అనుమతి ఇస్తే బీజేపీ తెలంగాణలో నెగిటివ్ అయిపోతారు. తెలంగాణ జాతి అవసరాల దృష్ట్యా తెలంగాణ ప్రయోజనాలను కాలరాస్తూ తెలంగాణకి అన్యాయం చేశారని చెప్పి పెద్ద ఎత్తున మిగతా పార్టీలంతా ఇక్కడ బీజేపీని టార్గెట్ చేస్తే ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా బీజేపీ వైపు చూపిస్తాయి. సరే మరి ఇప్పుడు వీళ్ళ కోరిక నెరవేరిస్తే, అంటే బనకచెర్ల కట్టుకోండి పోండి అని చంద్రబాబు నాయుడు కనుక చెప్పితే వీళ్ళు ఒప్పుకోరు. చంద్రబాబు నాయుడు కనుక బాబు నువ్వు బనకచెర్ల కట్టుకోవద్దు బాబు ఆపు అంటే కనుక ఈయనేం చేస్తాడు, ఎన్డీఏలోంచి నేను బయటకు వచ్చేస్తా అని అంటే, అనలేండి 90% అని అంటే ఎన్డీఏ కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఎన్డీఏ బొటాబొట్టి మెజార్టీతో నడుస్తుంది ఈసారి మోడీ గవర్నమెంట్ అక్కడ. అంటే కేవలం చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ల మీదే ఆధారపడి ఉంది. సో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమడిగినా ఏదైనా సాధించుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడుకి ఉంది. కాబట్టి ఇప్పుడు బనకచెర్లని ఆపాలన్నా, ఇవ్వాలన్నా, అడ్డుకోవాలన్నా, ఏం చేయాలన్నా అది ఒక్క బీజేపీకే సాధ్యమవుతుంది. మరి బీజేపీ స్టాండ్ ఎలా ఉంది బనకచెర్ల విషయంలో? అడ్డుకుంటుందా, ఆపకపోతుందా, లేదు చంద్రబాబు తలగ్గబోతుందా చూద్దాం. మరి రేవంత్ రెడ్డి ఎంతవరకు దీనిపైన ఆయన యొక్క పోరాటం సాగించగలరు, లేకపోతే చంద్రబాబు నాయుడు ఇలాంటి విషయాల్లో కొంచెం గట్టోడు, ఏ మాట కామాట ఇలాంటి విషయాల్లో కొంచెం గట్టోడు, నీటి ప్రాజెక్టులపైన విపరీతమైన అనుభవం ఉన్నాడు ఆయన దగ్గర. ఆయనకేంటి బాగు చేసుకోవాలని, మన దగ్గర ఎవరు లేడు కదా, ఉన్నారు మేధావులు చాలామంది ఉన్నారు, నేను లేరంటలేదు మన దగ్గర. కానీ మేధావులంతా ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు. గతంలో పట్టించుకొని చెప్పినా కూడా గతంలో ఆ ముఖ్యమంత్రి వినలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి విన్నా పరిస్థితి చేయి దాటిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయలేని సిచ్యువేషన్ వచ్చేసింది. మనం ఇక్కడ కొంచెం ముందు మేల్కొని ఉంటే బాగుండేది. ఇప్పటికైనా గోదావరి పైన మనం విస్తృతంగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలి. వీలైనంత తొందరగా గోదావరి పైన మనం విస్తృతంగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి మనకి అందుబాటులో ఉన్న మనకు కేటాయించిన 960 టీఎంసీలు మనం వాడుకోగలిగితే ఏమంటుంది ఏపీ, ప్రధానంగా ఏపీ వాళ్ళు ఏమంటున్నారు, నేను తీసుకెళ్తా అంటుంది మిగులు జలాలు తీసుకెళ్తాం అంటున్నారు వాళ్ళు. అసలు మనం ఇక్కడ మిగల్చకపోతే, మనం డ్యాములన్నీ కట్టేసుకొని దాంట్లో ఫిల్ చేస్తే ఎక్కడి నుంచి తీసుకెళ్తారు వాళ్ళు? వరద వచ్చినప్పుడు మిగిలిన జలాలే తీసుకెళ్తాం అంటున్నారు కదా. మరి మన దగ్గర తప్పు ఉంది. మనం వేగంగా స్పందించి వీలైనంత దానిపైన ప్రాజెక్టు నిర్మాణం చేపట్టగలిగితే ఇంత గొడవ ఉండదు, ఇంత డిస్కషన్ ఉండదు కదా. అవతల చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా ఎప్పటికప్పుడు ఈ విషయం పైన అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి. ఎందుకంటే తెర వెనుక
దీనికి పెద్ద ఎత్తున లాలూచి జరగచ్చు, దీనిపైన ఎక్కడ మీడియాలో వార్తలు రాకుండా ఆపేయచ్చు, సైలెంట్గా బనకచెర్ల నిర్మాణం పూర్తి చేసేయచ్చు, చెప్పలేం. కాబట్టి ఎప్పటికప్పుడు మనం చూస్తూ ఉండాలి, దీని గురించి మనలాంటి వాళ్ళం మాట్లాడుతూ ఉండాలి. బనకచెర్ల నిలువరించాలి, ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఏపీ ముందుకెళ్తుంది, ట్రిబ్యునల్ తీర్పులో వరద మిగులు జలాల ప్రస్తావనే లేదు, జలశక్తి మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ల ఫిర్యాదు, త్వరలో ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం, కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని ఉత్తమ్, న్యాయం జరగకుంటే సుప్రీంకైనా వెళ్తామంటున్నారు వీళ్ళు. మన వాళ్ళు ఇట్లా అంటున్నారు. చంద్రబాబు ఏమంటారు చూడండి, ఈయన కూడా పోతాడు ఢిల్లీ, బనకచెర్లపై ఢిల్లీ వెళ్తాం, కేంద్రంతో మాట్లాడుకుంటాం, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిద్దాం, తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందాం అని ముఖ్యమంత్రి చెప్తున్నారు. అసలు ఇక్కడ చంద్రబాబు నాయుడికైనా కొంత మాట్లాడే హక్కు, నైతికత ఉన్నాయండి తెలంగాణ మీద. ఎందుకంటే సరే ఈయన తెలంగాణ వ్యతిరేక, తెలంగాణ వద్దన్నదా, ఇవన్నీ పక్కన పెడదాం, కాసేపు అయిపోయింది అదంతా చరిత్ర, ఇంకా ఇప్పుడు మాట్లాడుకునే ఉపయోగం లేదు. సో ఇప్పుడు ఎంతో కొంత హైదరాబాదుని కానీ పూర్తిగా నేను అంటలేదు, అసలు చేయలేదు, ఒప్పుకోవాలి మనం. ఎంతో కొంత హైదరాబాద్ని డెవలప్ చేసిన వాళ్ళల్లో ఈయన ఒకడు, వన్ ఆఫ్ ది మెంబర్. కాబట్టి ఈయనకైనా సరే తెలంగాణ గురించి కానీ హైదరాబాద్ గురించి కానీ మాట్లాడే హక్కు, అర్హత ఉంది, కానీ వీళ్ళకి మాత్రం లేదు. వీళ్ళకి మాత్రం మాత్రం అర్హత లేదు వీళ్ళకి మాట్లాడటానికి. మళ్ళీ ఈయన మాట్లాడుతున్నాడు, పచ్చజెండా ఊపింది రేవంత్ అని చెప్పి ఈయన మాట్లాడుతున్నాడు. కేసీఆర్ హయాంలో ఎపెక్స్ కౌన్సిల్లో బనకచెర్లపై చర్చే జరగలేదు, ఏటా 3000 టీఎంసీలు సముద్రంలోకి వృధాగా పోతున్నాయని చెప్పింది సిడబ్ల్యూసీనే. వాటిల్లో 1950 టీఎంసీలు తెలంగాణ కేటాయించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ డిమాండ్ చేసిన తర్వాత ఆయన ఏమన్నారో మీరు వినలేదేమో. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గర దీన్ని మెరిట్స్ ఉన్నాయన్నమాట. అంటే అసలు ఆ సమావేశంలో ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏం జరిగింది, దేనిపై మేము చర్చించారని మినిట్స్ రిపోర్ట్ ఒకటి ఉందని నిన్న ముఖ్యమంత్రి గారు చూపించారు. హరీష్ గారు ఒకసారి ఆ మినిట్స్ రిపోర్ట్ తెచ్చుకొని చూడండి మీరు, అక్కడ ఏం మాట్లాడారు, ఏం జరిగింది అని. రోజా వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా చేపల కూర వేసుకొని తిని రాయలసీమని రత్నాలసీమ చేస్తా అని చెప్పింది కేసీఆర్ కాదా? 2 సార్లు ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగితే ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అటెండ్ కాకుండా తప్పించుకుంది కేసీఆర్ కాదా? మీరు తెలంగాణ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి మహారాష్ట్రలో మీ ప్రాజెక్టు విస్తరించాలనుకున్నప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లిఫ్ట్ పెట్టి కొన్ని టీఎంసీలు మహారాష్ట్రకి తీసుకుపోండి అని చెప్పింది కేసీఆర్ కాదా? ఇవన్నీ మీరు ఎట్లా మర్చిపోతున్నారు సార్? జనం అందరూ ట్విట్టర్లో దీని గురించి మాట్లాడుకుంటున్నారు, మీ గురించి మీరు మర్చిపోవచ్చు, కానీ జనాలు మర్చిపోరు కదా. జనాలు అన్నీ గుర్తుపెట్టుకుంటారు. చూద్దాం ట్విట్టర్లో దీని గురించి డిస్కషన్ నడుస్తుందాం ఒకసారి. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి మీట్ ఆన్ సిఆర్ పటేల్. ఈ బనకచెర్ల గురించి ఆపండి అని చెప్పి మాట్లాడటానికి వెళ్ళిన దృశ్యాలు అనమాట ఇవన్నీ. గోదావరి జలాలు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియాశీలకంగా రభస్గా పనిచేసేటువంటి మంచి పట్టుదల ఉండేటువంటి యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి తప్పకుండా అది సాధ్యమవుతుంది. ఒక ఎల్డర్ బ్రదర్గా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రజల బాధలు నాకు తెలుసు కాబట్టి 100% మా యొక్క ఆశీస్సులు సంపూర్ణ సహకారం 100% ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నాను, మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రంలో మీకు పలుకుబడి ఉండొచ్చు, మోడీ గారు మీరు ఏం చెప్తారు వినొచ్చు, అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు ఇస్తారని మీరు అనుకుంటారు క్రమం. అట్లాంటి వాటికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక వ్యూహరచన స్పష్టంగా ఉన్నది. రాయలసీమ ప్రాంతంలో అక్కడికి వెళ్ళి ఆయన మనోడు చేపల కూర చేపల కూర తిని చెప్పిన మాటలు అయ్యి, అలానే నేను మీకు నీళ్ళు ఇస్తానని. బనకచెర్ల ద్వారా తెలంగాణ నష్టం జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత గారు 5 నెలల కిందటే నిజామాబాద్ పర్యటన తన గళం విప్పారు. ప్రజాభవన్ వేదికగానే చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఆ ఇద్దరు కూడా ప్రజాభవన్ లో మీటింగ్ పెట్టి అక్క అనవసరంగా గొడవలు వద్దు, సీఎం వ్యాఖ్యలకు ఆయన కౌంటరు. సో బనకచెర్ల గురించి ఈ రకంగా చర్చ నడుస్తుంది. ఆంధ్రలో 5 గంటలకు నిద్రలేస్తారు, మనం 11 గంటలకు పడుకుంటామంట. నేను అనలేదు ఆ మాట, నేనే అనుకుంటా. రేవంత్ ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ యొక్క ఇమేజ్ భూస్థాపితం అయిపోయింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము దేనికి వనికిరాని
పనికి మాలిన ప్రభుత్వం అన్నది మాట్లాడదాం, దాని గురించి మాట్లాడదాం. ఈ బనకచర్ల గురించి ఏదైనా ఉంటే చూద్దాం మనం. సో అది బనకచర్ల గురించి అయితే ఎంతో కొంత ఈయన ప్రయత్నం చేస్తున్నారు. కానీ గతంలో కానీ నీళ్ళ గురించి ఎప్పుడు వచ్చినా సరే తప్పించుకుపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు వీళ్ళు బనకచర్ల గురించి, గోదావరి జలాల గురించి, కృష్ణా జలాల గురించి వీళ్ళు మాట్లాడతాం అత్యంత హాస్యాస్పదం, అత్యంత జోక్ ఆఫ్ ద ఇయర్ అనమాట ఇది. నేనేమన్నా చూద్దాం. ఇంకా తెలంగాణ నీళ్ల విషయంలో రాజీ పడి బనకచర్లకు పచ్చజెండా ఊపింది రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. చంద్రబాబుకు ఆయన దాసోహం అవుతున్నారని, ఇది తెలంగాణకు ద్రోహం చేయడమని ధ్వజమెత్తారు. రాష్ట్ర హక్కులను చంద్రబాబుకు ఏపీకి రాసిస్తానంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరని, అయినా తెలంగాణ నీటి వినియోగానికి అనుమతించేందుకు చంద్రబాబు ఎవరని, ఆయనకేం హక్కు ఉందని హరీష్ రావు నిలదీశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బనకచర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తట్టి లేపింది బీఆర్ఎస్. 968 టీఎంసీల వినియోగాన్ని తెలంగాణ రూపకల్పన జరిగింది. అందులో 946 టీఎంసీలకు సిడబ్ల్యూసి హైడ్రాలజీ క్లియరెన్స్లు వచ్చాయి. ఇవి కాకుండా సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీల్లో తెలంగాణ వాటా కింద 1950 టీఎంసీలు కేటాయించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. కృష్ణాలోనూ 763 టీఎంసీలు తెలంగాణకు రావాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. గోదావరిలో 1000, కృష్ణా 500 టీఎంసీలు వాడుకునేందుకు తెలంగాణకు అనుమతిస్తే చాలని ఏపీ సీఎం చంద్రబాబును రేవంత్ రెడ్డి కోరుతున్నారు. ఏపీ ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా అభ్యంతరం లేదంటున్నారు. ఇది తెలంగాణకు ద్రోహం చేయటమే. ఓ పక్కన కృష్ణాలో 763 టీఎంసీలు కేటాయించాలని ట్రిబ్యునల్ ముందుకు ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తుండగా 500 టీఎంసీలు చాలని సీఎం వ్యాఖ్యానిస్తే మన వాదనలకు విలువ ఉంటుందా అన్నారు. ఇక గోదావరి నుంచి ఏటా కనీసం 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తాయంటూ 60 ఏళ్ల లెక్కలను కేంద్ర జలసంఘమే వెల్లడించింది. ఇదే విషయాన్ని ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ చెప్పారు. ఈ నీటిని ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై ఇరు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవాలని, 2 రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. అసలు బనకచర్లపై ఆనాడు చర్చ జరగలేదు. ఆనాటి సమావేశంలో కేసీఆర్ మరో విషయాన్ని స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం విషయంలో తెలంగాణను సంప్రదించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకెళ్లకూడదని, ఒకవేళ వెళ్తే అందుకు తెలంగాణ అంగీకరించదని ఆయన కొండబద్దలు కొట్టారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దాచిపెట్టి వాస్తవాలను వక్రీకరించారు. ఏ ప్రాజెక్ట్ ఏ బేసిన్ పరిధిలో ఉంటుందో ఆయన కనీస అవగాహన లేదని నిన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో తెలిసిపోయింది. కేసీఆర్, జగన్ మధ్య సమావేశాల గురించి రేవంత్ అబద్ధాలు చెప్పారు. ఆ ఎజెండా ఉంటే బయట పెట్టాలి. బేసిన్ వెంట నీళ్లు తేవాలని అప్పుడు అనుకున్నారు. దానివల్ల నాగార్జున సాగర్, శ్రీశైలం పరిధిలో నీళ్లు వస్తాయని కేసీఆర్ ప్రతిపాదించారు. దానికి జగన్ ఒప్పుకోలేదు. దీంతో అది ముందుకు పోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ లైనింగ్ పనులు ప్రారంభమయ్యాయి. దాన్ని నిలువరించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిపై ఉంది. దానిపై ఎందుకు స్పందించలేదని చెప్పి హరీష్ రావు మాట్లాడారంట. సో మొత్తం మీద హరీష్ రావు ఇలా చెప్తున్నారు. కానీ కొంతలో కొంత గతంలో గత ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్తో పోల్చుకుంటే కొంతలో కొంత ట్రై చేస్తున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే చూడాలి ఈ ప్రయత్నం ఎంతవరకు ఉంటుంది. నిజంగా నిస్వార్థంగా ఎటువంటి వాటికి తలగ్గకుండా బలంగా నిలబడి చేయగలుగుతారా రేవంత్ రెడ్డి గారు? లేదంటే సెంట్రల్ లాబింగ్ ముందు కానీ, లేకపోతే మన గురువు గారే కదా గతంలో, మా చంద్రబాబు నాయుడు గారే కదా, ఆయనకి ఎదురెళ్ళటం ఎందుకని వెనక్కి తగ్గకుండా ఉంటారా? ఎందుకంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రధానంగా ఈరోజు పోతిరెడ్డిపాడు ఎత్తు పెంచింది ఎవరి హయాంలో అంటే కేసీఆర్ పేరు రాస్తారు. సంగమేశ్వరం నిర్మించింది ఎవరి హయాంలో అంటే కేసీఆర్ పేరు చెప్తారు. అంటే ఆ పక్క రాష్ట్రానికి అనుమతి ఇచ్చింది ఈయన కాబట్టి. ఇదే విధంగా బనకచర్ల కనుక పూర్తయితే, బనకచర్ల నిర్మాణం మొదలుపెట్టి పూర్తయిపోయినా రేవంత్ రెడ్డి ఏమీ చేయలేకపోయాడనే ఒక పేరు మాత్రం చరిత్రలో మీ మీద ఖచ్చితంగా ఉండిపోతుంది. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ పేరు, ఆ చెడ్డ పేరు మీ పైన ఉండకుండా ఉండాలి అంటే మీరు చాలా బలంగా నిస్వార్థంగా పోరాటం చేయాలి బనకచర్ల ప్రాజెక్టును ఆపటానికి. మరి ఎంతవరకు మీరు నిస్వార్థంగా పోరాటం చేయగలుగుతారు, ఎంతవరకు బనకచర్లని చంద్రబాబును అడ్డుకోగలుగుతారో చూడాలి మరి.